మన ఇంట్లో ఎవరికైనా ఆరోగ్యం బాగాలేకపోతే సగం సగం నాలెడ్జ్ ఉన్న ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి వెళ్తామా? లేక ఆ ఫీల్డ్లో ప్రాణాలు కాపాడగలిగే టాప్ మోస్ట్ ఎక్స్పర్ట్ సర్జన్ దగ్గరికే వెళ్తామా? ప్రాణం విలువ తెలిసినప్పుడు ఎక్స్పర్ట్ కావాలి. మరి ఒక మనిషి తన జీవితకాల కష్టాన్ని, రెక్కల సంపాదనని మీ చేతిలో పెడుతున్నప్పుడు మీ దగ్గర ఏముందని నమ్మాలి? మీ సగం సగం నాలెడ్జినా? లేక మీరు ఆడుతూ పాడుతూ చేసే టైంపాస్ ముచ్చట్లనే? పోయిన నెలలో ఒక ప్లాట్ అమ్మానుగా, కొన్ని డబ్బులొచ్చినాయి. ఈ నెలకి ఇది చాలులే, మళ్ళీ డబ్బులు అవసరమైనప్పుడు చూద్దాంలే. ఇలాంటి బద్ధకపు ఆలోచనలతో టైంపాస్ చేస్తుంటే మాత్రం మార్కెట్ మిమ్మల్ని తొక్కేసి ముందుకెళ్ళిపోతుంది. ఇక్కడ కస్టమర్ కొనేది కేవలం భూమిని కాదు, మీ నమ్మకాన్ని, వాళ్ళ పిల్లల భవిష్యత్తును. మీరు బద్ధకంగా ఉంటే మీ అకౌంట్లోకి వచ్చే కమిషన్ కూడా బద్ధకంగానే వస్తుంది. కస్టమర్ మిమ్మల్ని నమ్మి కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే మీ మాటల్లో సబ్జెక్ట్ పలకాలి. గుర్తుపెట్టుకోండి, ఏ రంగంలో అయినా టైంపాస్ చేసే వాళ్ళు బ్రతికేస్తారేమో కానీ రియల్ ఎస్టేట్లో మాత్రం ఈ రంగాన్ని తమ జీవితంగా, శ్వాసగా మార్చుకున్న వారు మాత్రమే సామ్రాజ్యాన్ని వెళ్తారు. వెంచర్ లేఅవుట్, లీగాలిటీస్ దగ్గర నుంచి ఫ్యూచర్ గ్రోత్, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ వరకు కస్టమర్ ఏ ప్రశ్న అడిగినా మీ దగ్గర బుల్లెట్ లాంటి పర్ఫెక్ట్ ఆన్సర్ ఉండాల్సిందే. సగం నాలెడ్జ్ ఉన్న ఆర్డినరీ సేల్స్మెన్గా మిగిలిపోతారా? లేక కస్టమర్ నమ్మకాన్ని గెలిచే అల్టిమేట్ లీడర్ అవుతారా? చాయిస్ మీదే. టైంపాస్ వదిలేయండి, నాలెడ్జ్ పెంచుకోండి, మార్కెట్ని రూల్ చేయండి. ఆల్ ది బెస్ట్.